హలో మాస్టరు. ఈరోజు మనం మన కేటీస్ గ్రిల్‌లో చికెన్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సాల్ట్ వాటర్‌లో నానబెట్టిన చికెన్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకొని దానికి 2 ఎగ్స్ యాడ్ చేయండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక కేజీన్నర నుంచి 2 కేజీల చికెన్ తీసుకున్నా అండి. దానికి 2 ఎగ్స్, సాల్ట్, ఒక 3, 4 స్పూన్స్ మైదా పిండి, 3, 4 స్పూన్స్ కార్న్ స్టార్చ్ ఇంతవరకు యాడ్ చేసి మంచి కోటింగ్ ఇవ్వండి. మరీ కోటింగ్ గట్టిగా ఉండకూడదు అండ్ కోటింగ్ మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ వీడియోలో చూపించినట్టు కోటింగ్ ఇవ్వండి. అలా మసాజ్ చేసి కాసేపు పక్కకు పెట్టండి. ఈ మ్యారినేటెడ్ చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మాత్రమే చికెన్ని ఫ్రై చేయండి. ఆయిల్ వేడెక్కకపోతే చికెన్ సరిగా ఫ్రై అవ్వదు. చికెన్ పీస్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం మంచూరియా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాం మీకు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకోండి. ఈ మంచూరియా ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద చేయాలండి. వన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. తర్వాత జింజర్, గార్లిక్ పీసెస్ సన్నగా కట్ చేసిన పీసెస్ యాడ్ చేస్తున్నాను నేను. వన్స్ జింజర్, గార్లిక్ కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకొని, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. వన్స్ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ యాడ్ చేయండి అండ్ చిల్లీ వెనిగర్ యాడ్ చేయండి. తర్వాత చిల్లీ సాస్, తర్వాత షేజ్వాన్ చట్నీ అండి, ఒక 2 స్పూన్స్ షేజ్వాన్ చట్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. మనకి ఫ్రైడ్ రైస్ ఎలా హై ఫ్లేమ్లో మనం టాస్ చేస్తామో అలా టాస్ చేయాలి. వన్స్ మసాలాలన్నీ గట్టిపడిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ టాస్ చేయండి. కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేయండి. ఈ టాస్ చేసే విధానంలోనే మనకు మంచూరియా టేస్ట్ ఉంటుందండి. మనకి ఈ సాసులన్నీ చికెన్ పీస్లకి పట్టాలి అంటే హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలండి. ఇప్పుడు గ్రీన్ ఆనియన్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేయండి మళ్ళీ ఒక 1 మినిట్ వరకు. ఇంకా మన మంచూరియా రెడీ అయినట్టే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలకి ఎప్పుడైనా ఇంట్లో రెడీ చేసి పెట్టండి. బయట స్ట్రీట్ ఫుడ్ తినే బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.